హ్యాపీ దివాలి. చిచ్చుబుడి ఎక్కడ ఉన్నాయి? ఇలా ఫేస్ ఇలా పెట్టుకోండి ఒకసారి. ఎంతసేపు వస్తున్నాయి చూసావు, అవి చాలాసేపు వస్తున్నాయి కదా. లైట్స్ అనేవా ఒక నిమిషం. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ దివాలి అండి. ఇదిగోండి ప్రజెంట్ అయితే అందరు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మేము క్రాకర్స్ అయితే తీసుకుని వచ్చాము. ఒకసారి మీకు క్రాకర్స్ చూపిస్తాను, చూసేయండి. మరొకసారి చూపించు. మొదటి దివా ఆగునా, చూపించు. సో ఇవి వచ్చేసండి అలా కింద పెట్టు, ఇక్కడ పెట్టు, ఇలా పెట్టు. సో ఇవి వచ్చేసి ఒక్కొక్క రాకెట్స్ కాదండి, వచ్చేసి కాకరపువ్వొత్తులు అంటాం మేము, పెద్దవి. జరుగురా మొదలు వీడది ఏమో స్పార్క్లెస్ అక్కడ ఉంది స్పార్క్లెస్. రెడీ అయింది, చూపించాను. రెడీ అయింది, రెడీ అయింది. ఈవెన హాయ్ చెప్పనా, స్క్రీన్ షాట్స్ రావట్లేదా? చెప్తాను. ఇవి వచ్చేసి ఒక్కటే మాకు 1000 రూపాయలు చెప్పారు, ఒక్కటే. మళ్ళీ ఒక్క దగ్గర 800 చెప్పారు, ఇంకొక దగ్గర మళ్ళీ 500కి ఇస్తా అన్నారు. టోటల్ బిల్ ఎంత చెప్తాను. సో ఇదొకటి, ఇవేమో కాకరపువ్వొత్తులు. ఇవి కూడా ఇంత సర్దుతుందా రాని గణపతి రాసిందా? వసంత ఎలా రెడీ అయిందో చూడండి వాళ్ళ ఫెస్టివల్. ఇవే లక్ష్మీ బాంబులు, అంటే ఇప్పుడు ఈ బాంబులు లక్ష్మీ బాంబులు లాంటివి. ఇవేమో సీంత పక్కాయి. మాది మంచి ఇంట్రెస్ట్ దివా కొంచెం. ఈ సీంత ఏంది ఇంట్రెస్ట్ నువ్వు చూపిస్తేనే ఇప్పుడు అవి తాటాకు బాంబులు, లేకపోతే అట్లా దీపావళి తాటాకు బాంబులు అంటే బాంబుల దగ్గర పూలు అమ్మలేదు మరి. వచ్చి దగ్గర ఎక్కడ లేవస్తుందా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి చిచ్చుబుడ్లు. అసలు ఈ గుడ్లు లోపల వాళ్ళు ఇచ్చారు, తెచ్చాం. అవును, అసలు ఉన్నాయి కదా దాంట్లో. దీని చాక్ తీసుకురా. భూచక్రాలు లేవా నాన్న? ఇవి చిచ్చుబుడ్లు అండి, పెద్ద చిచ్చుబుడ్లు. ఇవి అవే చిన్నవి కాకర తాళ్ళు, థ్రెడ్స్, లక్ష్మీ బాంబులు. వాటిని లక్ష్మీ బాంబులు అంటారు. చిన్న గీసులేది ఇవన్నీ. అవి కూడా చిచ్చుబుడ్లే, చిన్నవి. ఎక్కువ పిల్లలు ఇంట్రెస్ట్ చేస్తారని ఉల్లిపాయ బాంబులు, ఆనియన్ బాంబ్స్. ఇంకా అవి కూడా ఉన్నాయి. అవి అది సౌండ్ మస్తు వస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ ఏం లేదు. ఏంది ఇక్కడ వేస్తావా? లెక్క ప్రకారం వాళ్ళు వేస్తే వచ్చిన ప్రైజ్ 8600 వచ్చింది లెక్క ప్రకారం. మేము ఎంతగా తెచ్చామనుకున్నారు మీరు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఓకేనా? అందరికీ తెలుసు వాళ్ళు చెప్పినంతే మనం దేమని డిస్కౌంట్ ఇస్తారు. ఏమున్నాయి, ఎంతలో అయిపోతాయి? పావుగంటలు అయిపోతాయి బాంబులు. ఏం కాదు మనం ఆగు. అలా జరుగు, అంత లోపలికి అవసరం లే, కిందికి ఆగు. నువ్వు ఎట్లా పడితే అట్లా వేసే చేస్తున్నావు, మంచిగా వేయాలి. ఫస్ట్ వేయి అది, అంతే. పోయింది అంతే, గట్టిగా అవసరంలే. ఇట్లా వేసినా ఎందుకు దీనినా? ఇట్లా దీనికే ఇందాక నేను అన్ని కాలుస్తా అన్నది దీవిన అనొచ్చు. అది మాది దా దీవెన్ అటు వెళ్ళకో, చీకట్లో అవి అటు ఆ గడ్లోకి వెళ్ళిపోయినాయి అన్నాను. నువ్వు వేసింది అది రాదు. కార్డ్ అది. ఇంత ముందే అండి చినుకులు వచ్చినాయి, చల్లు. ఇదేంటి వర్షం వస్తుందేమో అనుకున్నాం మేము. చిన్న చినుకులు చల్లు అంతే. ఆనియన్
నేను చూపిస్తాను. డోర్ డోరే పురుగులు పోతాయి. ఇది మంచిగా వేయాలని లేకపోతే చూస్తే మొత్తం ఏంటి అది కొట్టాలా దానికి వెలిగించాలా ఏంటి అవి లేదు కింది కొట్టడమే అంతే. ఏమైతుంది ఇవే అంతే. చిన్న పెంచాలంటే కాదు చిన్నగా మళ్ళీ మెల్లగా ఈయన కాదే చూస్తూ చేస్తారా? ఆగండి. ఓయ్ అక్క అన్నది కాదు ఆవు. ఇక అది రాదనా కాదు దీయన్ గారు ఇసిరేసిండు. ఏయ్ ఒక్కసారి రెండు వేస్తాను. వస్తున్నా ఒక్కడ ఈ రాలే ఈ సరిగా. అగో మంచి ఎంత కట్టినా రావట్లే అని నేను కొట్టినా రాలే. వస్తున్నా. ఇక బా లోపల బా. ఇప్పుడు స్టార్ట్ అయింది. పాలు అయితే చక్కగా పొంగాయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈవినింగ్ అయితే మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి పూజా మందిరం కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. పాయసం చేసిన అనమాట. పాలు కూడా మంచిగా పొంగాయి. సుంత అయితే ఇలా రెడీ అయింది. ఆల్రెడీ ఇదే పట్టు చీరతో అన్నకి హాఫ్ సారీ కుట్టించాం కదండి. బెల్లం ఉంది అది మంచిగా. బియ్యం వేద్దాము. పాలు అయితే మంచిగా ఉన్నాయి. వచ్చేసి వంటకాలు వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను, ఆలు టమాటా చేశాను. కాకరకాయ అయితే మధ్యాహ్నం చేసాము. మధ్యాహ్నం కాకరకాయ చేశానండి. కాకరకాయ అసలు అన్నను దీవెన గాడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కుమ్మేస్తున్నారు. టమాటా చారు కూడా చేశాను. రైస్ కూడా వండాము. మన పిల్లలు ఆకలంటని పూజ చేసి బాంబులు పెంచేసరికి ముందే వంట చేసి పెట్టేసుకున్నాం అదనమాట. సో అలాగే ఇదిగోండి పూజకైతే అన్నీ సిద్ధం చేసుకుంటుంది సునీత. సో మేము తీసుకొచ్చిన క్రాకర్స్. అన్నాను వీటికే చాలా అయ్యాయి డబ్బులు. ఇది గ్యాస్ వాసన వస్తుంది బాగా. ఆలు టమాటో బెండకాయ కూర చేసా పెట్టినా తినిపినా. సరే తినిపిస్తాను. అని ఒకసారి నిలబడి నీ డ్రెస్ మంచి చూపిద్దాం. వెళ్ళ రెడీ అయ్యావు. దీవెన డ్రెస్ వచ్చేసి వాళ్ళ ఎవరు పుట్టారు? శిరీషానా? శిరీషా రెడ్డి. ఎక్కడ? కింద తడిచింది అంతే. దీవెన అన్నది నీ డ్రెస్ కోవెలలో దీపములా. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొన్ని క్రాకర్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళని ఆపమన్నారు. ఆపేస్తున్నా
ఎందుకు ఎంత కోపం వచ్చింది? మరి ఇందాక నన్ను గంట సేపు నిలబెట్టారు కదా, నన్ను ఇందాక గంట సేపు నిలబెట్టావు కదా. నమస్కారం ఎలా పెట్టావు? నమస్కారం ఎలా పెట్టావు? ఏంటి ఏంటి గొడవ ఏంటి? ఏంటి గొడవ ఏంటి? థ్యాంక్ యూ ఏంటి ఏంటది ఏంటది? థ్యాంక్ యూ ఏంటది? ఏంటది? అది కూడా కదా ప్రణయ అన్నది రావట్లేదు. ఎట్లా అన్నది ప్రణయ ఎట్లా అన్నావు? లేదా 3, 2, 1. హలో అండి అందరికీ నమస్కారం. ఇది పెట్టు మామ. కాదు ఇందాక దీవెన మీరు చేయమంటే ఇట్లా వేస్తుంది, ఇట్లా వేస్తుంది. అలా ఎందుకన్నా అసలు నువ్వు అంత చెడగొడతావు? హాయ్ ఉమా, హ్యాపీ దివాలి. హ్యాపీ దివాలి అందరికి. థ్యాంక్ యూ. సినిమాటిక్ లో అది తీస్తే బాగుంటుంది, వెనకాల బ్లర్ అయ్యి. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ యోధా కన్రాతి. సో దీవెన అండ్ ఆనంద్ చేసిన కోవెలలో దీపం అన్నడు మహానటి మహానటి మహానటి. వావ్, ఓకే దీప. సో ఇది షార్ట్ వీడియోనా? హలో అండి అందరికీ నమస్కారం. దిస్ ఇస్ యోధా కన్రాతి. దీవెన అండ్ ఆనంద్ చేసిన కోవెలలో దీపం సాంగ్. కోవెలలో దీపం లా లా ఉంటుంది. లా లా ఎక్కడ పోయింది? లా పూలే వేయాలా దేవుడికి? అక్కడ ముగ్గు దగ్గర దీపాలు పెట్టిన తర్వాత మీరు పాయింట్ షర్ట్ వేసుకుంటారు. వాడు ఎవరైనా ఉండాలి వాడి దగ్గర. ఉండకపోతే మేము ఆయన పాదం వెళ్తాం కదా. కాల్చుకోపు అంటే అది సో సునీత అయితే అమ్మవారికి నైవేద్యము అవంతా చేసిందనమాట అండి. లక్ష్మీ పూజ. మీరంతా బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరైతే మా ఫ్యామిలీ బాగుండాలి అని కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరంలో మీరు అనుకున్న పనులన్నీ కార్యక్రమాలన్నీ బాగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ దివాళీ మీకు నిజంగా మీ లైఫ్లో నిజమైన కాంతులు అనేవి మీ లైఫ్లో విరజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మమ్మల్ని యూట్యూబ్ పరంగా చాలా బాగా ఆదరించారు. దాని తర్వాత
మా పిల్లలు తీసిన సాంగ్స్ని కూడా బాగా ఆదరించారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మేము ఉన్నామని ధైర్యం మీరు ఎప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ అమ్మవారి దయ అలాగే కరుణ అన్నీ మా మీద ఉండబట్టే మేము ఈరోజు ముందుకెళ్ళగలుగుతున్నామని నమ్ముతామన్నమాట. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటారు కదండి. మాకు తెలిసిన విధంగా మేము ఇలా పూజ కార్యక్రమం అయితే చేసుకోవడం జరుగుతుందన్నమాట. మా సొంత ఇంట్లో మధు అయితే క్రాకర్స్ అవి తీసుకుని వెళ్ళాడు అక్కడికి. పడిపోయింది. లైట్ అయినా వద్దా? దీవెన్ దానా హారతి తీసుకుని వెళ్దు కానీ. దీవెన హారతి తీసుకోపోనాను. చేసినావు కదా వెళ్ళు. ఇప్పుడు ధ్యాస అంతా ఇప్పుడు బాంబుల మీద ఉంది. టపాసులు కాల్చాలని బాంబులు అనొద్దన్నా, నువ్వు ఎందుకన్నావు? దబ్బుకుని వచ్చారు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ దివాళీ చెప్పేస్తారా? చెప్పండి. మంచి చెప్పానా? ఇలా చెప్పండి ఒకసారి. రెడీ 1 2 3 గో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నా బండి బయట ఎందుకు పెట్టారు? లోపల పెట్టండి. ఏంద్ర అన్ని కాల్చారు అప్పుడు ఇంటి ముందు? సాంగ్స్ పెడదామా? బయటికి వెళ్ళి దీపాలు ఇక్కడ పెట్టేప్పుడు సాంగ్స్ పెడదాం. చూడండి ఎంత చెత్త చేశారు వీళ్ళు. అప్పుడే పొలాలు ఎక్కువ ఉన్నాయి మీకు.